యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. అనుదినము నూతనంగా ఆయనకు మన ఎడల వాత్సల్యత పుట్టుచున్నది. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఇంతకీ ఈ మాటల్లోని భావమేమిటో ఆలోచిద్దాం. ప్రియమైన మిత్రులారా, మరొకసారి ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని అనంతమైన కృపతో మీరు క్షేమంగా మరియు సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం నుండి మీరు నేర్చుకుంటున్న ప్రతి సత్యాన్ని మీరు మీ జీవితంలో కూడా అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు తన ప్రియ జనాంగంతో ఎలా వ్యవహరించాడో, దేవుడు మనతో ఏమి పంచుకోబోతున్నాడో శ్రద్ధగా విందామా? తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను. నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము విలాప వాక్యముల గ్రంథము 3, 4, 5 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఈ చిన్న విలాప వాక్యముల గ్రంథంలోని ప్రతి అధ్యాయము ఒక అక్షరమాలను ఏర్పరుస్తుంది. అంటే హీబ్రూ వర్ణమాలలో 22 అక్షరాలు ఉన్నాయి. మరియు ప్రతి అధ్యాయంలోని 22 వచనాల్లో ప్రతి ఒక్కటి తదుపరి అక్షరంతో ప్రారంభమవుతుంది. అయితే ఈ అధ్యాయంలో 66 వచనాలు ఉంటున్నాయి. అంటే హీబ్రూ అక్షరమాలలోని ప్రతి అక్షరంతో ప్రారంభమయ్యే 3 వచనాలు ఉంటున్నాయి. ఇక విలాప వాక్యంలో 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలను గమనిద్దాం. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను,
ఆయన కటిక చీకటిలోకి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు. నా ఎముకలను విరగ్గొట్టుచున్నాడు. ప్రియులరా, ఈ మనిషి ఇర్మియా చాలా కష్టాలను చవిచూశాడు మరియు దాని గుండా వెళ్ళాడు. యెరూషలేం పట్ల తనకున్న శ్రద్ధ కారణంగా అతని ఆరోగ్యం దెబ్బతింది. దేశానికి వస్తున్న విధ్వంసం చూసి ఇర్మియా చలించలేదు. ఇదిగో నేను మీకు చెప్పాను అని అంటూ అతను చుట్టూ అటూ ఇటూ పరిగెత్తలేదు. నిజానికి అతని గుండె పగిలిపోయింది. దేవుని ప్రతిస్పందన దేవుడు ఎలా భావిస్తున్నాడో కూడా మనకు చూపిస్తుంది. దేవుడు ప్రక్కకు తొలగించబడడు. ఆయన తన స్వంత వారితోనే వెళ్తాడు. ప్రభువైన యేసు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఇలా అన్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. ప్రియులారా, మీరు ఏమి ఎదుర్కొంటున్నా, ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా ఆయన అక్కడ ఉంటాడని గుర్తుంచుకోవాలి. ఇక విలాప వాక్యములు 3వ అధ్యాయము 21 నుండి 24 వచనాలను గమనిద్దాం. నేను దీని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. ప్రియులారా, విలాప వాక్యంలోని ఈ చివరి 3 అధ్యాయాలకు గనక నేను ఒక పేరును శీర్షికగా పెడితే అది రేపటి దినాలు నిన్నటి రోజులుగా మారినప్పుడు అని ఉంటుంది. ఇర్మియా ఇప్పుడు గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. యెరూషలేముపై వచ్చిన తీర్పును అతను ముందుగానే ఊహించాడు. మరియు ఇర్మియా ఈ విలాప గీతాన్ని వ్రాస్తున్నప్పుడు యెరూషలేము శిథిలాల మధ్య కూర్చొని ఏడుస్తున్నాడు. ఈ 5 విలాప గీతాల్లో ఈ వచనాలు మాత్రమే ప్రకాశవంతమైనవిగా మనకు కనిపిస్తాయి. మనము నాశనం కాకుండా ఉన్నాము అంటే ప్రభు యొక్క కృప వల్లనే. ఎందుకంటే ఆయన కరుణా వాత్సల్యము మన నుండి తప్పిపోదు. ఆయన విశ్వస్యత ఎంతో గొప్పదిగా ఉంటున్నది. అవి ప్రతి ఉదయము క్రొత్తగా ఉంటాయి. దేవుని కఠినమైన తీర్పు ఉన్నప్పటికీ మరియు అది చాలా కఠినమైనదని చాలామంది భావించినప్పటికీ ఇర్మియా దేవుని కరుణ హస్తాన్ని చూడగలిగాడు. దేవుని కరుణ లేకుంటే వారు పూర్తిగా నాశనం చేయబడి ఉండేవారు. వారు తమ న్యాయమైన తీర్పులను పొంది ఉంటే గనుక వారు పూర్తిగా నాశనం చేయబడి ఉండేవారు. వారు భూమి నుండి అదృశ్యమై ఉండేవారు. అలాంటి పరిస్థితి నుండి యూదా విముక్తి పొందడానికి వాళ్ళలోని ఏదో ఒక కారణమై ఉండవచ్చా? అలా కానే కాదు. ఇదంతా దేవుని విశ్వాస్యత వల్లనే జరిగింది. ఆయన అబ్రహాము నుండి ఒక జనాంగాన్ని తీసుకువస్తానని వాగ్దానం చేశాడు. ఇదే ఆ జనాంగం. వారిని ఆ దేశంలోకి ప్రవేశపెడతానని మోషేకు వాగ్దానం చేశాడు. వారిని అక్కడ స్థిరపరుస్తానని యెహోషువకు వాగ్దానం చేశాడు. దావీదు వంశావళిలో ఒకడు వచ్చి సింహాసనంపై శాశ్వతంగా పరిపాలిస్తాడని ఆయన వాగ్దానం చేశాడు. దేవుడు ఈ ప్రజలను పూర్తిగా నాశనం చేయడని, కానీ వారి పాపాన్ని బట్టి ఆయన వారికి తీర్పు తీరుస్తాడని ప్రవక్తలందరూ కూడా చెప్పారు. దేవుడు నమ్మకమైనవాడు. ఆయన వారికి తీర్పు తీర్చాడు, కానీ ఆయన వారిని పూర్తిగా నాశనం చేయడు. నమ్మకమైన శేషం ఎల్లప్పుడూ మిగిలే ఉంది మరియు చివరికి వారు మళ్ళీ గొప్ప దేశంగా మారతారు. దేవుడు మనకు కూడా తీర్పు తీరుస్తాడా? చాలామంది అలా అనుకోరు, కానీ ఆయన అలాగే చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఇక మనము 4వ అధ్యాయంలోనికి వస్తున్నాం. ఈ 4వ విలాప గీతం ఒక ధ్యానం. యెరూషలేము శిథిలాలు బూడిద మధ్య కూర్చొని ఇర్మియా తన పట్టణ నాశనం గూర్చి మరియు నెబుకద్నెజరు తన ప్రజలను చెరలోకి తీసుకెళ్లడం యొక్క భయానకతను వివరిస్తుంటున్నాడు. ఇది చాలా భయంకరమైనది. అలాంటి ప్రళయ దిన సందేశాన్ని ఇవ్వకుండా ఉండడానికి నేను కూడా శోధింపబడవచ్చు. కానీ దేవుడు నీతిమంతుడైన ప్రేమగలవాడైన దేవుని వాస్తవాన్ని మనము ఎదుర్కోవాలి. దేవుడు మన పాపాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు మరియు అలా చేయడంలో ఆయన నీతిమంతుడు. దేవుని కరుణ కారణంగా యూదా
పూర్తి తీర్పును పొందలేదు. హబక్కుకు భక్తుడు 3వ అధ్యాయము 2వ వచనంలో ఇలా అన్నాడు, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకంనకు తెచ్చుకొనుము. ప్రియులారా, ఆయన మనలను కరుణించుటకు ఎన్నడూనూ సిద్ధంగానే ఉంటాడు. దేవుని ప్రజలమైన మనము దేవుని మార్గంలో వస్తే వారికి ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని ఆయన వారికి చూపిస్తాడు. ఇక విలాపవాక్యములు 4వ అధ్యాయము 1-2 వచనాలను గమనిద్దాం. బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. ప్రియులారా, ఇక్కడ ఇర్మియా బంగారాన్ని సియోను యువకులతో పోలుస్తున్నాడు. బంగారు పాత్రల్లాగా ఉన్న యూదాలోని మంచి యువకులు ఇప్పుడు మట్టి పాత్రల్లాగా మారారు. అవి విరిగిపోయాయి. యుద్ధం గురించి అదే భయంకరమైన విషయం. అది ఒక దేశంలోని అత్యుత్తమ యువకులను తొలగించినది. ఈ దేశంలో మనము గర్వించదగ్గ ప్రజలం. క్రైస్తవులకు కూడా తమ గురించి తాము బాగా ఆలోచించుకోవాలని చెబుతారు. ప్రతి ఉదయం లేచి అద్దంలో తమను తాము చూసుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పమని బోధించే ఒక క్రైస్తవ మనస్తత్వవేత్త గురించి నేను విన్నాను. చాలామంది పరిశుద్ధులకు అలా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఇప్పటికే తమను తాము ప్రేమిస్తున్నారు. మనము మన గూర్చి ఎక్కువగా ఆలోచించకూడదని అపోస్తులుడైన పౌలు చెబుతున్నాడు. మనము మన గూర్చి ఎక్కువగా ఆలోచించకపోతే మనము కేవలం మట్టి పాత్రలాగానే ఉంటామని మనం తెలుసుకుంటాం. 2వ తిమోతిలో పౌలు విశ్వాసిని మట్టి పాత్రతో పోల్చాడు. అయితే పాత్రలు ఏ పదార్థంతో తయారు చేయబడ్డాయి అనేది కాదు, కానీ అవి ఎలా ఉపయోగించబడుతున్నాయి అనేది సమస్య. మనము యజమాని ఉపయోగం కోసం పాత్రలమా, లేదా మన స్వంత ఉపయోగం కోసమైన పాత్రలమా అని మనము పరీక్షించుకోవాలి. గలిలియాలోని కానాలో జరిగిన వివాహ సమయంలో ప్రభువైన యేసు తన సేవకులతో ఆ పాత నీటి బాణలను బయటకు తీసుకురమ్మన్నాడు. అవి వివాహం అయ్యేంత వరకు కూడా ఎక్కడో ఒక మూలలో ఇరుక్కుపోయి ఉన్నాయి. ఆయన ఆ పాత బాణలలో నీరు ఆ జన సమూహమంతా త్రాగడానికి ఉపయోగించాడు. ఆయన ఆ బాణలను ఉపయోగించగలడు, కానీ ఆయన వాటిని నీటితో నింపవలసి వచ్చింది. ఆ నీరు దేవుని వాక్యం. పాత పాత్రలుగా ఉండి మనము దేవుని వాక్యముతో నింపబడినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. యూదా యువకులు దేవుణ్ణి సేవించలేదు, మరియు వారు ఇప్పుడు కేవలం విరిగిన ముక్కలైన కుండల వలె ఉన్నారు. ఇది ఎంతటి విషాదకరమైన చిత్రం కదా. ఇక విలాపవాక్యములు 4వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. దప్పి చేత చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనుచు పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడును వారికి పెట్టడు. ప్రియులారా, నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించడం అనేది చాలా భయంకరమైన విషయం. పట్టణం లోపల ప్రజలు బాధపడ్డారు. లొంగిపోవడానికి బదులుగా వారు అక్కడే ఉండిపోయి తమ చిన్న పిల్లల యొక్క మరణాన్ని చూశారు. అది చాలా భయంకరమైన విషయం. కానీ ఈ వ్యక్తులు చేసిన భయంకరమైన పనుల వైపు వేలు చూపించకూడదు. ఎందుకంటే ప్రియ మిత్రులారా, ఈరోజు గర్భస్రావం ద్వారా చిన్న పిల్లలను చంపుతూ మనము కూడా అలాంటి భయంకరమైన పనులనే జరిగిస్తున్నాం. ఇక విలాప వాక్యములు 4వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడియున్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు. ప్రియులారా, వాళ్ళు ఒకప్పుడు విలాసవంతంగా జీవించారు. వాళ్ళకి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు ఉండేవి, కానీ ఇప్పుడు సూపర్ మార్కెట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు ఒకప్పుడు అనుభవించిన సౌకర్యాలను ఇప్పుడు అనుభవించలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ప్రియులారా, మీరు నివసించే ప్రాంతంలో ఏమీ జరగబోతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఆహారంతో నిండి ఉన్న ఆ సూపర్ మార్కెట్ అకస్మాత్తుగా మీరు షాపింగ్ చేసే వారానికే ఖాళీగా ఉన్నాయని అనుకుందాం. మీ ఇంట్లో
స్విచ్ వేసినప్పటికీ లైట్లు వెలగలేదు అనుకుందాం. ఎయిర్ కండిషనింగ్ లేదు, వంట గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు అని అనుకుందాం. అప్పుడు దేశంలో నిరాశతో కూడిన కేకలు వినిపిస్తాయి. మనము నిస్సహాయ ప్రజలం అవుతాం. యెరూషలేముకు అదే జరిగింది. దేవుడు వారిని తీర్పు తీర్చాడు. ఇక విలాప వాక్యములు 4వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. ఎవరును దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను. దేవుడు సొదొమ గొమొర్రాలను తీర్పు తీర్చాడు, కానీ దేవుడు యెరూషలేమును మరింత కఠినంగా తీర్పు తీర్చాడు. ఇంతకీ ఎందుకు అలా జరిగింది? ఎందుకంటే యెరూషలేము పాపము సొదొమ గొమొర్రాల కంటే ఘోరంగా ఉంది. సొదొమ గొమొర్రాలు స్వలింగ సంపర్కం ద్వారా నాశనం చేయబడ్డాయి. అది భయంకరమైన పాపం. కానీ దానికంటే దారుణమైన విషయం మరొకటి ఉంది. ఒక వ్యక్తి సంఘంలో కూర్చొని సువార్త విని దాని గురించి ఏమి చేయకుండా, దానికి స్పందించకుండా ఉండడం అంతకంటే దారుణం. ఈ గ్రంథ ధ్యానాలను ధ్యానిస్తున్న వ్యక్తి విషయంలో కూడా అది నిజం కావచ్చు. యేసుక్రీస్తు మీకోసం చనిపోయాడు. దేవుడు ఈరోజు మీ పట్ల దయతో ఉన్నాడు, కానీ మీరు ఆయనకు దూరంగా ఉన్నారు. దేవుడు తీర్పు తీర్చినప్పుడు మీ తీర్పు ఇతర అన్యజనుల కంటే తీవ్రంగా ఉంటుంది. ఇతర అన్యజనుల గురించి చింతించకండి, మీ గురించి మీరు చింతించండి. యేసుక్రీస్తులో ఉన్న దేవుని కృపకు మీరు ఎలా స్పందిస్తున్నారు? ఇక విలాప వాక్యములు 4వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లనివారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలము వంటిది. ప్రియులారా, వాళ్ళు బాగున్నారు కదా. నేడు పరిస్థితులు కూడా చూడ్డానికి బాగున్నాయి. నేడు మనకు సంఘాలు ఉన్నాయి, క్రొత్త పరిశుద్ధ స్థలాలు, మంచి విద్యా భవనాలు ఉన్నాయి, మనకు ఆడడానికి స్థలాలు ఉన్నాయి, విందుల కోసం మంచి గదులు ఉన్నాయి. బయటి నుండి అంతా బాగానే కనిపిస్తుంది. ఇర్మియా కాలంలో కూడా పరిస్థితి ఇలాగే ఉండింది. మనుషులు ఒకరికొకరు ప్రశంసించుకుంటున్నారు. వారు మంచిగా కనిపించారని మాత్రమే మీకు తెలుసు, కానీ ఇవన్నీ కేవలము బయటికి జరిగినవి. వారి హృదయాలు మారలేదు. నేడు అందమైన సంఘాలు అద్భుతంగా ఉన్నప్పటికీ లోపల ఉన్న వ్యక్తులు క్రీస్తు యేసులో క్రొత్త జీవితాలుగా లేనప్పుడు అది చాలా విషాదకరం. వారు ఇప్పటికే అదే పాత పాపాలను చేస్తుంటున్నారు. యూదా ప్రజల గురించి ఇర్మియా మనకు ఇచ్చే చిత్రం అదే. ఇక విలాప వాక్యములు 4వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయేదరు. ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. ఇర్మియా యెరూషలేములో మరణించిన వారి భయంకరమైన నాశనాన్ని చూసినప్పుడు మిగిలిన వారి యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉన్నందున తాను బ్రతికి ఉండడం కంటే చనిపోవడమే మేలు అని అనుకున్నాడు. ఇక విలాప వాక్యములు 4వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో టైటస్ అనే వ్యక్తి యెరూషలేమును నాశనం చేసినప్పుడు కూడా ఇదే జరిగింది. ప్రజలు చాలా ఆకలితో ఉన్నారు. తల్లులు తమ సొంత పిల్లలను తినడానికి ఇవ్వవలసి వచ్చింది. మనము వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోగలము. కానీ నేడు చాలామంది తల్లులు గర్భస్రావాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి వారి పిల్లలను హత్య చేస్తున్నారు. మనకు బిడ్డ పుట్టకూడదనుకుంటే బిడ్డ పుట్టకముందే మన చర్యలకు మనము బాధ్యత వహించాలి. దేవుడు మనల్ని పిల్లలు పుట్టేలా చేశాడు. ఒకరు గర్భం దాల్చినప్పుడు ఆ బిడ్డ ఈ లోకంలోకి రావాలి అనేది ఆయన ఉద్దేశం. బిడ్డ గర్భం దాల్చిన క్షణం నుండి ఒక ప్రాణిగా గుర్తించబడతాడు. మరి గర్భాన్ని తొలగించుకుంటే అది హత్యగా పరిగణించబడుతుంది. ఇక విలాప వాక్యములు 4వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. దానిలో నీతిమంతుల రక్తమును ఓర్చిన దాని ప్రవక్తల
పాపములను బట్టి దాని యాజకుల దోషమును బట్టి. ప్రియులారా, ఇక్కడ అబద్ధ ప్రవక్తలు మరియు యాజకులు ప్రజలకు నిజం చెప్పలేదు కాబట్టి వారు హత్యకు పాల్పడ్డారు. అది దేవుని అంచనా. దేవుని వాక్యాన్ని బోధించకుండా ప్రజలు ఎలా రక్షింపబడతారో చెప్పని బోధకులను ఈ వర్గీకరణలో ఉంచవచ్చు. నేను అలా చెప్పడం లేదు. దేవుడే స్వయంగా చెప్పాడు, మీరు దేవుని వాక్యాన్ని అందించకపోతే మీరు దోషులుగా ఉంటారని దేవుడు చెబుతున్నాడు. ఇక విలాప వాక్యములు 4వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను, ఆయన ఇక మీదట వారిని లక్ష్యపెట్టడు. యాజకుల ఎడల జనులు గౌరవం చూపకపోయిరి, పెద్దల మీద దయ చూపకపోయిరి. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న యాజకులను ప్రజలు పట్టించుకోలేదు. ఇర్మియా దేవుని ప్రవక్త అయితే వారు అతన్ని అస్సలు పట్టించుకోలేదు. అందువలన దేవుడు ప్రజలకు తీర్పు తీర్చాడు. ఇక విలాప వాక్యములు 4వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటిమి. ప్రియులరా, ఇది ప్రస్తుత ఆధునిక ఇస్రాయేల్ దేశము నేర్చుకోవలసిన విషయం. దేవుడు వారిని 1948వ సంవత్సరంలో తిరిగి ఆ దేశంలోకి చేర్చలేదు. ఐక్యరాజ్య సమితి వారిని ఒక దేశంగా చేసింది. అప్పటి నుండి వారు ఒక్క నిమిషం కూడా శాంతిని అనుభవించలేదు. యుద్ధాలు మరియు యుద్ధ బెదిరింపులు నిరంతరం ఉంటున్నాయి. వారు దేవుని వైపునకు తిరగలేదు. దేవుడు వారిని తిరిగి తమ దేశంలోకి ఇంకా పంపలేదు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. యూదులు ఇస్రాయేలుకు తిరిగి రావడం అనేది చాలా గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను. డాక్టర్ డబ్ల్యూఎఫ్ ఆల్బ్రైట్ అనే వ్యక్తి ఇలా అన్నాడు, 70 సంవత్సరాలుగా చెరలో ఉన్న ఒక దేశము తిరిగి తన జాతీయ జీవితాన్ని ప్రారంభించడం, దాదాపు 600 సంవత్సరాల తర్వాత ఆ దేశం మళ్ళీ దాదాపు 2000 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉండి తన గుర్తింపును నిలుపుకోవడం మానవ చరిత్రలోనే అసమానమైనది. నిజమే ప్రియులారా, దేవుడు ఈ జనాంగంతో ఎలా వ్యవహరించాడో చూడడం వల్ల చాలామంది ఆయన వైపు తిరిగారు. ఇక్కడ సమస్య ఏమిటంటే యూదా సహాయం కోసం ఐగుప్తు వైపు చూస్తుంది. అయితే వాస్తవానికి ఐగుప్తు సహాయం చేయదు. ఎందుకంటే వారు శత్రువు అని ప్రభు చెబుతున్నాడు. యెరూషలేముకు కావాల్సింది యుద్ధ తంత్రాలు కాదు కానీ దేవుని వాక్యము వారికి ఎంతో అవసరం. ఇక విలాప వాక్యములు 4వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. మాకు నాసిక రంధ్రంల ఊపిరి వంటివాడు, యెహోవా చేత అభిషేకం నొందినవాడు, వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను. ఆ ప్రజలు నేడు ఎలా ఉన్నారు అనేది అది ఎంత గొప్ప దృశ్యం. వారు అన్యజనుల మధ్య చెల్లాచెదురైన వారిగా ఉంటున్నారు. ఇక విలాప వాక్యములు 4వ అధ్యాయము 22వ వచనాన్ని గమనిద్దాం. సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయెను. ఇక మీదట ఆయన మరెన్నడూను నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును, నీ పాపములను ఆయన వెల్లడిపరచును. ప్రియులారా, తీర్పు తర్వాత దేవుడు వారిని శాశ్వతంగా భూమిలో ఉంచుతానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు మనము 5వ అధ్యాయంలోకి వస్తుంటున్నాం. ఈ 5వ విలాప గీతములో చివరి ఇర్మియా ప్రార్థనను గమనిస్తాం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము, దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. యూదా జనులు ఇతర దేశాల మధ్య తనకున్న గౌరవాన్ని కోల్పోయింది. విలాప వాక్యములు 5వ అధ్యాయము 11 నుండి 13 వచనాలను గమనిద్దాం. శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపిరి, యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి, చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి. వారేమాత్రమును పెద్దలను గణపరచలేదు. యవనులు తిరగటి రాయి మోసిరి, బాలురు కట్టెల మోపు మోయజాలక తడబడిరి. ప్రియులారా,
వారి స్త్రీలు అత్యాచారానికి గురయ్యారు. వారి రాజులు ఉరితీయబడ్డారు. వారు ప్రతిదీ కోల్పోయారు. బ్రతికిన యువకులను నెబుకద్నెజరు బానిసలుగా చేసుకున్నాడు. విలాప వాక్యములు 5వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. సంతోషము మా హృదయమును విడిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. ప్రియులారా, గమనించారా? వారి హృదయాంతరంగములో ఉన్న ఆనందము ఆగిపోయింది. విలాప వాక్యములు 5వ అధ్యాయము 19 నుండి 21 వచనాలను గమనిద్దాం. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై యుందువు, నీ సింహాసనము తరతరములుండును. నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుట ఎలా? మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఎలా? యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలగజేయము. ప్రియులారా, ఇది ఇర్మియా తన ప్రజల కొరకు చేసిన ప్రార్థన. దీని నుండి మనము ఒక పాఠం నేర్చుకోవచ్చు. మనము ఆలస్యం చేయకుండా ప్రభు వైపు తిరగడం చాలా మంచిది. డానియల్ వెబ్స్టర్ అనే వ్యక్తి చాలా సంవత్సరాల క్రితము ఈ ప్రకటన చేశాడు. ఇది ఒక ప్రవచనంలా అనిపిస్తుంది. దేవుని వాక్యము ప్రజల్లోకి వెళ్ళకపోతే, ప్రజలు దేవుని వైపు తిరగకపోతే మన పరిస్థితి ఏమిటి అనేది నాకు తెలియదు. సత్యం ప్రకటించకపోతే తప్పు జరుగుతుంది. దేవుని వాక్యాన్ని స్వీకరించకపోతే అపవాది వారి పనులపై అధికారం చెలాయిస్తాడు. సువార్త ప్రతి వ్యక్తికి చేరకపోతే అవినీతి, కామ వికారం యొక్క ప్రభావం అత్యధికమైపోతుంది. సువార్త శక్తి అంతటా వ్యాపించకపోతే అరాచకం, దుష్పరిపాలన, అధోగతి, దుఃఖం, అవినీతి మరియు చీకటి రాజ్యమేల్తాయి. ఎటువంటి ఉపశమనం ఉండదు. ఎంతటి చిత్రం కదా! ఈరోజు మనము దేవుని వాక్యాన్ని అర్థవంతంగా చదవలేని కాలంలో జీవిస్తుంటున్నాం. సమాజంలో అశ్లీల చిత్రాలు అనుమతించబడ్డాయి. ఏమి చేయాలనుకున్నది అది చేయడానికి మనకు స్వేచ్ఛ ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రస్తుత లోకం యొక్క పరిస్థితి ఎరిగిన వారమై ఆధ్యాత్మిక భ్రష్టత్వాన్ని గుర్తించి దేవుని ఎదుట మనలను మనము సరిచేసుకొని జీవిద్దాం. అటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. దైవాశీస్సులు. క్రీస్తు శకము 70లో ఏ వ్యక్తి ఆధ్వర్యంలో యెరూషలేము నాశనం చేయబడింది? క్రీస్తు శకము 70లో ఏ వ్యక్తి ఆధ్వర్యంలో యెరూషలేము నాశనం చేయబడింది? 1 నీరో, 2 మార్కోస్, 3 టైటస్. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈరోజు బైబిల్ అధ్యయన కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మరియు మీరు దాన్ని ఇష్టపడ్డారని నమ్ముతున్నాం. మీకు ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్కి కాల్ చేయండి. మీ అభిప్రాయాన్ని మేము విలువైనదిగా భావిస్తున్నాం. మీ ఫోన్ కాల్ కోసం మేము వేచి ఉంటాం. ఈ కార్యక్రమాలను ఇతరులకు కూడా పరిచయం చేస్తారు కదూ. దేవుడు మీకు తోడయుండునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.